అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే తుల్జాపూర్ భవానీ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలి, అక్కడ దర్శనం డీటెయిల్స్, అలాగే అక్కడ అమ్మవారి కోసం అక్కడ స్థల పురాణం, ఇలా అన్ని విషయాల కోసం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎవరైనా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఎలా ప్లాన్ చేయాలి అవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తా అండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సో మేమైతే తుల్జాపూర్ టెంపుల్కి పూణే నుంచి వెళ్ళామండి. పూణే నుంచి మనకి ఒక 6 hours పడుతుందండి. సో మనకి తుల్జాపూర్ అనేది సోలాపూర్ నుంచి మనకి ఒక 40 to 45 minutes పడుతుందండి వెళ్ళటానికి. సో మేమైతే పూణే నుంచి సోలాపూర్లో స్టే చేసి, అలాగే అక్కడ నుంచి ఎందుకంటే మేము గాంగాపురం కూడా వెళ్ళామండి, అందుకే గంగాపూర్ అంటారు కదా, అక్కడికి కూడా వెళ్ళి సో ఈ రెండు ఒకేసారి ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో నేను ఈ వీడియోలో అవన్నీ కూడా చెప్తాను. సో ముందైతే తుల్జాపూర్ వెళ్ళగానే ఇదైతే మనకి టెంపుల్ దేవస్థానం యొక్క పార్కింగ్ ఉంటుందండి. కొంచెం ముందుకు వెళ్తే మీరు అక్కడైతే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. అయితే మేము వసంత నవరాత్రుల్లో వెళ్ళడం వల్ల చాలా రష్గా ఉంది. సో ఏంటంటే మాకు పార్కింగ్ పెట్టడానికి కూడా ప్లేస్ దొరకలేదండి, అంత రష్గా ఉంది. మాకు టైం కూడా 3 hours అయితే పట్టింది. మేము ధర్మ దర్శనంకి అయితే వెళ్ళాము. సో ఆ విషయాలన్నీ మీకు చెప్తానండి. సో వీడియో అయితే చూసేయండి. సో ఎవరైనా తుల్జాపూర్ అమ్మవారి దర్శనం చేసుకోవాలి, మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మనకి హైదరాబాద్ నుంచి అయితే మనం ట్రైన్లో రావచ్చండి. చాలా ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. మీకు ముంబై వచ్చే ఏ ట్రైన్ అయినా సరే మీరు సోలాపూర్ వరకు వచ్చి అక్కడి నుంచి అయితే మీరు బై రోడ్ అయితే తుల్జాపూర్ చేరుకోవచ్చండి. అక్కడ నుంచి 40 minutes అనమాట. సో అలా కాదు, మీరు ఒకేసారి ఒక్క తుల్జాపూరే పెట్టుకోకుండా మీరు తుల్జాపూర్, పండర్పూర్ పాండురంగుడు మీ అందరికి తెలిసే ఉంటుంది కదండి. సో ఇవన్నీ దగ్గర ఉంటాయన్నమాట. సో తుల్జాపూర్, పండర్పూర్, అలాగే గాంగాపురం అంటే గంగాపూర్ దత్తాత్రేయ టెంపుల్ చాలా ఫేమస్ అండి. సో నెక్స్ట్ వీడియో అది కూడా చేస్తున్నాను, మీకు కావాలంటే చూడండి. సో ఇలా 3 కానీ మీరు పెట్టుకొని ఒక 2 days కానీ మీరు ప్లాన్ చేసుకున్నారంటే ట్రిప్, ఈ 3 temples అయితే అయిపోతాయండి. సో మనకి సోలాపూర్ మధ్యలో అనమాట. సో సోలాపూర్లో మీరు స్టే చేయొచ్చు. సో హైదరాబాద్ నుంచి సోలాపూర్ కూడా మనకి 5 hours పడుతుందండి. సో మీరు డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి తుల్జాపూర్ బై రోడ్ వెళ్ళాలి అనుకుంటే మీరు కరెక్ట్గా 5 hours వెళ్ళిపోవచ్చండి, సోలాపూర్ టచ్ చేయకుండా. సో మీరైతే అది ప్లాన్ చేసుకోండి. సో పండర్పూర్, సోలాపూర్, అలాగే మనకి తుల్జాపూర్, గంగాపూర్, సో ఇవన్నీ ఒకేసారి మీరు ఫినిష్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా వచ్చేయచ్చు. సో బస్సెస్ ఉంటాయి హైదరాబాద్ నుంచి. సో మిగతా ఏ తెలుగు రాష్ట్రాల నుంచి రావాలన్నా మీరు హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్ నుంచి మీరు బై ట్రైన్ రావచ్చు, బై రోడ్ రావచ్చండి. సో ఇదైతే మనం మిగతా తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలి అనేది. సో ఇప్పుడు టెంపుల్ విషయానికి వస్తే, సో చూస్తారు కదా, ఇలా అయితే వెళ్ళే ముందు మీరు కార్ పార్కింగ్ దేవస్థానం ఉంటుంది, అక్కడ చేసుకోవాలి. ప్రైవేట్ పార్కింగ్ కావాలన్నా 100 rupees తీసుకుంటున్నారండి. సో మామూలు రోజుల్లో అయితే 20 minutes అలా అయిపోతుందంట. సో మేమైతే వసంత నవరాత్రుల్లో వెళ్ళాము కాబట్టి మాకైతే 3 hours పట్టిందండి. సో కొంచెం మంగళవారం అలాగే ఆదివారం కొంచెం రష్గా ఉంటుంది, మిగతా టైంలో తొందరగానే మ్యాక్సిమం 1/2 hour దర్శనం అయిపోతుందంటండి. సో చూసారు కదా, ఏంటంటే మేము వెళ్ళేది 9 o'clock వెళ్ళామండి మార్నింగ్. సో 9 o'clock వెళ్ళాం కాబట్టి అక్కడ మీకు VIP టికెట్స్ కానీ, సో మీరు పే చేసి వెళ్ళాలి అనుకుంటే టికెట్స్ ఉన్నాయండి, కానీ 10 o'clock తర్వాతే ఓపెన్ అవుతాయంట అవి. సో 10 o'clock మీరు బిఫోర్ వెళ్ళారు అంటే మీరు ధర్మ దర్శనంకి వెళ్ళాలంటే ఫ్రీ దర్శనంకి వెళ్తే సరిపోతుందండి. నార్మల్ రోజుల్లో ఎక్కువ టైం పట్టదు. అయితే మాకు ఇక్కడ తెలియలేదు కాబట్టి ఇంకా 1 hour ఉంది కదా, ఈలోగా దర్శనం అయిపోద్దులే అని మేము ధర్మ దర్శనంకి అయితే వెళ్ళామండి. సో ధర్మ దర్శనంకి వెళ్ళటానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఏంటంటే మనకి ధర్మ దర్శనంకి వెళ్తే డైరెక్ట్గా అమ్మవారికి చాలా దగ్గర నుంచి దర్శనం అవుతుందన్నమాట. టైం కొంచెం పడుతుంది, కానీ అమ్మవారికి దగ్గర నుంచి దర్శనం అవుతుంది అని చెప్పారు. సో ఇంకెందుకని మేము ఫ్రీ లైన్లోకి వెళ్ళాము. సో చాలా టైం పట్టింది. సో ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడ బ్రాహ్మణ్స్ ఉంటారండి, వాళ్ళు చెప్తారనమాట. సో ఒక ఫ్యామిలీకి 550. సో అమ్మవారి దర్శనంకి మేము తీసుకువెళ్తాము. ఏంటంటే ఒక 30 meters దూరంలో చూపిస్తామని చెప్తారు. సో మేమైతే ఇంత దూరం వచ్చాము, ఇంకా ఎందుకులే 30 meters దూరం దగ్గర నుంచి అయితే చూపించమనేశారు. ఇంకా ఎందుకులే అని మేము ధర్మదర్శనంకి వెళ్ళిపోయామండి. సో మీరు కావాలంటే ఇంకా ఏం చెప్పారంటే పర్ హెడ్ 1000 rupees ఇస్తే సో తీసుకెళ్తాం దగ్గరికి అని చెప్పారు, కానీ మేము నమ్మకం లేక సో అయితే మేమైతే వెళ్ళలేదు. సో మీకు 10 o'clock తర్వాత వెళ్తే
డైరెక్ట్గా టికెట్స్ కూడా ఉంటాయండి. సో అది హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్లో అయిపోతుందంట. కానీ దగ్గర నుంచి కాదు, ఒక 30 మీటర్స్ దూరంలో నుంచి అవుతుంది. సో నేను లోపలికి వెళ్ళాక చూశాను, కానీ ఫ్రీ దర్శనం దగ్గర నుంచి అని చెప్పారు కదా. సో అదేంటంటే కొంచెం అంటే ఎక్కువ వెయిట్ చేయనివ్వట్లేదు, కొంచెం అని మరీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కానీ డిఫరెన్స్ అయితే ఉంది, జస్ట్ కొంచెం. కానీ ఓకే అనిపించింది. ఇంత వెయిట్ చేశాక మాకు హ్యాపీ అనిపించింది అనమాట. సో ఎవరైనా అంతసేపు లైన్లో ఉండలేము అనుకుంటే చక్కగా 550 ఫ్యామిలీ లేదా మీరు పే చేసి వెళ్ళొచ్చండి. పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో ఇదండి అక్కడ టికెట్స్. నార్మల్ డేస్లో అయితే తొందరగానే అయిపోతుందంట అక్కడ టికెట్స్. ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. సో లోపలికి వెళ్ళాక ఇప్పుడు చూసారు కదా, ఇక్కడైతే ఒక తీర్థం ఉంటుందండి. స్నానం చేయాలంటే అక్కడికి వెళ్ళి ఆ లైన్లో ఉన్నట్టు చూసారా, అక్కడికి వెళ్ళి స్నానం చేయొచ్చు, లేదా కాళ్ళు చేతులు కూడా కడుక్కోవచ్చు. అక్కడ నుంచి కిందకి వెళ్ళాలన్నమాట, అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే. సో ఇప్పుడు ఈ స్టెప్స్ నుంచి కిందకి దిగి అక్కడ కిందకి దిగగానే గణేష టెంపుల్ ఉంటుందండి. సో గణపతికి దండం పెట్టుకొని సో మనం లోపలికి వెళ్తే అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి క్యూ లైన్లు కావాలంటే క్యూ లైన్లు, అక్కడ బ్రాహ్మణ్స్ ద్వారా వెళ్ళాలంటే బ్రాహ్మణ్స్ ద్వారా వెళ్ళొచ్చు, టికెట్స్ తీసుకొని వెళ్ళాలంటే టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు. అది మీ ఇష్టం అండి. ఇంకా అమ్మవారికి పసుపు కుంకాలు, పువ్వులు, చీరలు, గాజులు అన్నీ కావాలంటే మీరు స్టార్టింగ్లో చూసారు కదా, అన్నీ అక్కడ దొరుకుతాయండి, తీసుకువెళ్ళచ్చు. అయితే అక్కడ ఆనవాయితీ ప్రకారం చాలామంది ఫుడ్ కూడా తీసుకెళ్తున్నారండి. సో మరి అక్కడ అంటే ఇంట్లో ఇప్పుడు పురాణ్ పోలీలా అంటారు కదండి ఇక్కడ మహారాష్ట్రియన్స్, అలా ఏదో చేసి తీసుకువెళ్తున్నారు. అవి అక్కడ కూడా అమ్ముతున్నారండి కావాలంటే. సో ఆ ట్రెడిషన్ అయితే నాకు తెలియదు, కానీ చాలామంది తీసుకువెళ్తున్నారు. అలా కాకుండా మనకు తెలిసిన రీతిలో ఏంటంటే పసుపు కుంకాలు, చీర వేరేగా అమ్ముతున్నారండి అమ్మవారికి. సో అమ్మవారికి లోపల తీసుకుంటున్నారు. నాకు ఆ డౌట్ వచ్చింది, వాళ్ళని అడిగా. చాలా టెంపుల్స్లో తీసుకోరు కదండి, సో తీసుకుంటారా అని అడిగితే తీసుకుంటారని చెప్పారు. సో నేనైతే చేయితో ఇచ్చాను కదా, ఇస్తే తీసుకున్నారండి, తీసుకొని లోపల పెట్టారు. సో హ్యాపీ అనిపించింది. సో మీరు చీర అన్ని తీసుకువెళ్తే అమ్మవారికి అయితే పెడతారండి. సో ఇదైతే అమ్మవారి మెయిన్ టెంపుల్ నుంచి ఎగ్జిట్ నుంచి ఎలా లేదు కదండి, ఎగ్జిట్ నుంచి వీడియో తీసారనమాట, షూట్ చేసా. ఇది ఎగ్జిట్ అనమాట, టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు దర్శనం అయిపోయాక. సో ఇలా అయితే దర్శనం అమ్మవారు అయితే చాలా చూడగానే మనసుకి హ్యాపీ అనిపించిందండి. సో దగ్గర నుంచి అయింది కదా. సో మనకి తిరుపతిలో ఎలా అయితే అక్కడ వరకు వెళ్ళి మనం చూడాలి అనుకుంటాం, అక్కడ ఎక్కువసేపు నిల్చొని ఎవరు, అలాంటి అనుభూతే వచ్చిందండి నాకు కూడా. సో అక్కడైతే ఎక్కువ నిల్చొని ఇవ్వట్లేదు, ఎందుకంటే బాగా రష్ ఉంది కాబట్టి. కానీ దర్శనం అయితే బాగా అయిందండి. ఈ ఆలయం ఇతర ఆలయాలకు భిన్నంగా ఉంటుంది. మనం పెద్ద కోటలోకి వెళ్తున్న అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు మనం ఆలయం చుట్టూ ఉన్న పరిసరాల్ని చూస్తూ ఆలయం యొక్క విశిష్టత మరియు చరిత్ర గురించి తెలుసుకుందాం. ఆలయం చూడగానే పారవస్యానికి లోనవుతారు. ఎత్తైన ప్రాకారాలతో, రాతి కట్టడాలతో ఒక కోటలోకి అడుగు పెడుతున్న అనుభూతి కలుగుతుంది. తుల్జా భవాని కొన్ని యుగాలుగా భక్తులకు కులదేవతలుగా ఉంది. కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు ఎంతోమంది ఆమెను కొలిచిన వారే. కృతయుగంలో అనుభూతి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి, కలియుగంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆమె ఆదరణకు పాత్రులైనట్లు తరతరాలుగా చెప్పుకుంటూ ఉంటారు. స్కంద పురాణంలో తుల్జా భవాని తొలి అవతారానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. కృతయుగంలో ముని కర్దమ భార్య అనుభూతి యమునాచల్లో దీర్ఘ తపస్సు చేయసాగింది. యమునాచల్ అంటే ప్రస్తుతం ఉన్న తుల్జాపూరే. కుక్కుర్ అనే రాక్షసుడు ఆమె తపస్సుకు అవరోధం కల్పించి ఆమెను అవమానపరిచాడు. దీనితో ముక్తి కోసం అనుభూతి దేవి భాగవతిని ప్రార్థించడంతో ఆమె ఆయుధాలు ధరించి యుద్ధంలో రాక్షసులను కడతీర్చింది. అనంతరం భాగవతిని ఇక్కడే ఉండిపోమని అనుభూతి ప్రార్థించడంతో శాశ్వతంగా ఆమె ఇక్కడే కొలువై ఉందని అంటారు. భక్తుల కోరికను త్వరితగతిన తీరుస్తుంది కనుక త్వరితా భవాని అని పిలిచేవారు. తరువాత తుల్జా భవానిగా కాలగమనంలో పేరు మారింది. ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎల్లప్పుడూ కూడా చలన స్థితిలో ఉంటుంది, అంటే కదులుతూనే ఉంటుందని అర్థం. ఇలా ఎప్పుడు విగ్రహం చలన స్థితిలో ఉండ ఆలయం భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. నిజానికి ఈ విగ్రహం కదలదు, మన కళ్ళకి కదులుతున్న భ్రమ కలిగిస్తుంది. తుల్జా భవాని దీవెనలకై ఛత్రపతి శివాజీ మహారాజ్ తరచూ ఈ ఆలయాన్ని దర్శించేవారని ప్రతీతి. మరాఠా ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయంగా తుల్జామాత దేవాలయం నిలిచింది. నాటి భోన్స్లే పాలకులకు తుల్జామాత కుటుంబ దేవత.
అమ్మవారి దీవెనలతో ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధభూమిలో ప్రతిసారి విజయం సాధించేవారు. అంతేకాదు తుల్జా భవాని ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఖడ్గాని బహుకరించిందని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ ఆలయాన్ని పురాతనమైన హేమండ్ పంత్ శైలిలో నిర్మించారు. చారిత్రక పురావస్తు శాఖల అంచనా ప్రకారం ఈ ఆలయం రాష్ట్రకూట్లు లేదా యాదవుల కాలం నాటిదని అంటారు. ఈ చుట్టూ ఉన్న కోటల గోడలు నిర్మించింది ఛత్రపతి శివాజీ. ఆ వెనుక ఒక పెద్ద గోపురం ఉంటుంది. ఆ ప్రదేశంలోనే తుల్జా భవాని అమ్మవారు ఉంటారు. సో ఇప్పుడు మీరు చూపించాను కదా, దర్శనం చేసుకున్న వాళ్ళు ఎగ్జిట్లో అలా వస్తారనమాట. సో దర్శనంకి వెళ్ళే వాళ్ళు 3 అంతస్తులు పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. లోపలైతే కెమెరా అలౌ లేదండి, అందుకే నేనైతే చూపించలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనం ఎగ్జిట్ గేట్ నుంచి మీరు బయటికి రాగానే ఇక్కడ ఉంటుందండి. ఇది ఏంటంటే ఈ స్టోన్ పైన డబ్బులు పెట్టి మన మనసులో కోరిక కోరుకుంటే అది రైట్కి కానీ తిరిగితే మన కోరిక నెరవేరుతుందని, అది లెఫ్ట్కి తిరిగితే నెరవేరదని, అసలు ఎటువైపు తిరగకపోతే అసలు అది ఏమి ఇన్వాలిడ్ అని ఏం కాదని అనమాట. ఇక్కడ చూసారా, మాలో అయితే ఇద్దరికైతే ఇది తిరిగిందండి. సో మిగతా వాళ్ళకి ఎవరికి అది కదలలేదు, అలానే ఉంది. సో ఇక్కడ అందరూ ఒక 10 రూపీస్ ఇస్తే, సో దీన్ని అయితే మనం ఇలా పట్టుకొని మనీ పెట్టి చేస్తే కదులుతుందనమాట. సో కదిలితే కోరిక నెరవేరుతుంది, కదలకపోతే మనం కోరుకునే కోరిక నెరవేరదనమాట. సో చూసారు కదండి ఆలయం యొక్క విశిష్టత, ఆలయాన్ని ఎలా చేరుకోవాలి. సో మీకు వీలైనప్పుడు మీరు ఇలా ప్లాన్ చేసుకొని తుల్జాపూర్ మాతని దర్శనం చేసుకోండి, మంచి అనుభూతి కలుగుతుందండి. సో వీడియోలో అయితే నేను మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నానండి. మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చాలా ఆలయ ఇన్ఫర్మేషన్తో వీడియోలు పెట్టానండి, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇప్పుడు చూసారు కదా, అలా అయితే అక్కడ పూజలు చేస్తున్నారండి. ఇది ఎంట్రన్స్ వెళ్ళడానికి, ఇలా వెళ్తే సో ఎంట్రన్స్ వెళ్ళడానికి వస్తుంది. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.